వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఎస్, నేను వచ్చేసాను చందానగర్ అమీన్పూర్ రోడ్కి అనమాట. సో గత కొన్ని సంవత్సరాల నుంచి నేనైతే ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్నాను హైదరాబాద్లో. బట్ నాకు రీజనబుల్ ప్రైస్కి రీజనబుల్ ప్లేస్లో దొరకక చాలా వెతికాను. బట్ అట్ లాస్ట్ నాకు ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయితే దొరికేసాయి. సో నా వెనకాల ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది మీకు కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మనకు కన్స్ట్రక్ట్ అయిన ఫ్లాట్ ఉంది. సో లోపలికి వెళ్ళి మాట్లాడదాం, చూపిస్తాను, ప్రతిదీ వివరిస్తాను. సో మరి మీరు ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్గా మీకు తక్కువ బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఫ్లాట్స్ కావాలంటే హ్యాపీగా నేను మరికొన్ని డీటెయిల్స్ అయితే నేను ఫ్లాట్ చూపిస్తూ మాట్లాడతాను. రండి, వచ్చేయండి. ఇందాక నేను చెప్పాను కదా లోపలికి వెళ్ళి మనం ఇంటీరియర్ చూద్దాం, ఫ్లాట్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్. సో లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. రండి. రైట్, ఇదే మరి హాల్. సో ఆబ్వియస్లీ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది హాల్. మంచిగా స్పేషియస్గా మనం పెట్టుకోవడానికి బాగుంది. సో ఎస్, ఇక్కడ కూడా మనకి బ్యాక్ డ్రాప్ అంతా కూడా చక్కగా ఉంది. సో మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, పూజలు అలాంటిదప్పుడు మనం సెపరేట్గా డెకరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా బ్యాక్ డ్రాప్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి టీవీ, కొంతమంది యూజువల్గా పక్కనే ఫ్లవర్ వాజెస్ కానీ హోమ్ థియేటర్స్ కానీ పెట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బందికరంగా అంటే కింద పెట్టుకుంటూ పిల్లలు పాడేస్తారు అనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఇక్కడ మనకి కబర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, ఇది వచ్చేసి హాల్. సో ఒక మంచి చిన్నపాటి ఫ్యామిలీ అంటే లైక్ 4 members, ఒక మదర్, ఫాదర్, 2 పిల్లలు చక్కగా స్పేషియస్గా ఉండొచ్చు. ఇబ్బందికరంగా అస్సలు లేదు. ఇక లోపల చూద్దాం ఇంకెలా ఉంది, మరి కిచెన్ ఎలా ఉంది, బెడ్రూమ్స్ ఎలా ఉందో చూద్దాం. రండి. ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్. మోస్ట్ మమ్మీస్ అందరికి బాగా ఇష్టం ఓపెన్ కిచెన్ కదా. సో మనకి ఓపెన్ కిచెన్. సో ఎస్, కబర్డ్స్ చక్కగా మనం అరేంజ్ చేసుకోనికి కబర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అండ్ ఇక్కడ మనం ఆబ్వియస్లీ స్టవ్, అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఇంకా సెపరేట్ సామాన్లు లైక్ మిక్సీ, కుక్కర్స్ అని పెట్టుకోవడానికి కూడా మనకి ప్లగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ప్లగ్ పాయింట్స్. అండ్ ఇక్కడ మనకి ఇరిటేట్గా కానీ లేకపోతే బాగా ఆవిరి వచ్చేస్తుంది, ఇబ్బందికరంగా ఉంది. కొన్ని కిచెన్లో అయితే ఫ్యాన్స్ కూడా ఉండవు, విండోస్ కూడా ఉండవు. యూజువల్లీ ఇప్పుడు మనం మోస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవే. బట్ ఇక్కడ మనకి చక్కగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట. రైట్, ఏ సామాన్లు ఎక్కడ మనం పెట్టుకోవాలో క్లియర్గా, అంటే మనం ఏమో తడుక్కోకుండా వెతుక్కోకుండా ప్రశాంతంగా వాళ్ళు మనకి చూపించాలన్నమాట ఇలా ఇలా ప్లేస్ చేసుకోవాలని. ఎస్, నీట్గా ఇక్కడ మనకి ఫ్రిడ్జ్. సో ఈ మధ్య కాలంలో బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇంకొకటి అనమాట. మనకి మోస్ట్ ఈ మధ్య కాలంలో పూజ గదులు అసలు ఎక్కడ లేవు. కొంతమంది పాపం ఇలా కిచెన్ కింద పెట్టుకోవడం లేదా కిచెన్ పైన పెట్టుకోవడం ప్లేస్ చేస్తున్నారు. కానీ మనకి వీళ్ళంతా డోర్స్తో సహా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డోర్స్తో డిజైన్ చేసి మరి చక్కగా మనకి దేవుడు పటాలు పెట్టుకోవడానికి కానీ దేవుడు పూజ కావాల్సిన సామాగ్రి కూడా పెట్టుకోవడానికి మనకి కబోర్డ్స్ కూడా అక్కడ ప్లేస్ చేశారు. ఎస్, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మినీ డైనింగ్ టేబుల్ అనమాట. పెద్దగా పెట్టుకొని ఇరుకుగా ఉండకుండా మినీ డైనింగ్ టేబుల్. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి బాల్కనీ. సో మోస్ట్ ఎలా ఇష్టపడతాం, పొద్దున్నే లేస్తే చల్లగా కాఫీ తాగాలి, వేడి వేడిగా అనుకుంటాం కదా. అక్కడ మంచిగా మనం బిన్ బ్యాగ్స్ వేసుకున్న కూర్చొని చల్లటి వెదర్ ఎంజాయ్ చేస్తే వేడి కాఫీ తాగొచ్చు అనమాట. ఎస్, ఇక్కడ వచ్చేసి కబర్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ కబర్డ్స్లో మనకు కావాల్సిన పచ్చళ్ళు లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవడానికి బెటర్గా మనకి కబర్డ్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 bedrooms అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. రెండు లోపలికి చూద్దాం. వండర్ఫుల్ ఫ్లాట్, వండర్ఫుల్ బెడ్రూమ్స్. ఎస్, ఎంత చక్కగా ఉంది కదా. సో మనకి ఇక్కడ బెడ్ ప్లేస్ చేసుకోవడానికి బెడ్, అండ్ ఇక్కడ నుంచి మనకి సీనరీ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి అయితే బాల్కనీ రాలేదు కానీ ఇక్కడ మనకి సీనరీ ఉంది చక్కగా. ఎస్, సో బ్యూటిఫుల్ కబర్డ్స్ అనమాట. వావ్. సో మనకి లైట్స్ అండ్ పియూపీస్. సో మనకి కొంతమంది బెడ్రూమ్లో కూడా టీవీస్ ఇష్టపడతారు మోస్ట్, అంటే చీకటిగా చేసుకొని సో ప్రశాంతంగా ఒక హారర్ మూవీయా లేకపోతే ఒక రొమాంటిక్ మూవీ ఒక పిల్లలతో ఎంజాయ్ చేయడం కానీ అలాగా. సో హాల్లో వెళ్ళి చూసే కంటే కొంతమంది మోస్ట్ అయితే నేనైతే చాలా బెడ్రూమ్స్లోనే మూవీస్ చూడడం ఇష్టపడతాను. సో నాలాంటి వాళ్ళకి కూడా, నాలాంటి ఆలోచించే వాళ్ళకి కూడా వీళ్ళు ఏం చేశారంటే మనకి ప్లగ్ పాయింట్తో పాటు టీవీకి స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. ఎస్, మూవింగ్ టు ఇయర్. మనకి ఈ మధ్య కాలంలో డ్రెస్సింగ్ టేబుల్స్ చాలా తక్కువ అయ్యాయి. సో వీళ్ళు దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ ఒక మిర్రర్, కావాల్సిన ఒక స్టోర్ చేసుకోవడానికి ఒక మార్బుల్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. మూవింగ్ టు యువర్ బాత్రూమ్.
ఎస్ మోస్ట్ మనం ఫస్ట్ ఏ ఫ్లాట్స్కి వెళ్ళినా ఫస్ట్ ఏం ఆలోచిస్తాం, బాత్రూమ్ ఎంత నీట్గా ఉంది, బాత్రూమ్లో స్టోర్ చేసుకునే ప్లేసెస్ ఉన్నాయా అని ఆలోచిస్తాం కదా. ఎస్, చూడడానికి చక్కగా ఉంది. మనం స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి మార్బుల్స్ అంతా కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ మనకి ఇష్టమైన పేర్లతో. ఎస్, అసలు నాకు చాలా అట్రాక్ట్ అయ్యాను అనమాట ఈ రూమ్ చూడగానే. సో రూమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది మనకి కామన్ వాష్రూమ్, అందరికి తెలిసిందే. సో కామన్ వాష్రూమ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఇంకొక మిర్రర్ అండ్ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి కొంచెం చిన్న కబోర్డ్ బాగుంది. అండ్ ఇక్కడ ఏమైనా వాష్ బేసిన్ టైప్ వస్తుందో ఏమో మనం కనుక్కుందాం, అది కూడా క్లియర్గా. ఎస్, ఎంత చక్కగా ఉంది కదా. అసలు పిల్లలు మోస్ట్ ఇష్టపడతారండి ఇది చూస్తే. ఈ కబర్డ్స్ వేసిన డిజైన్స్ కానీ ఇలా లైట్స్ వెలుగుతుండే వాళ్ళు ఎంత అట్రాక్ట్ అవుతారు కదా. అండ్ మోస్ట్ చూడాల్సిన వెనకాల బ్యాక్ డోర్ పెయింట్ అనమాట, సూపర్గా ఉంది. అండ్ పిల్లలకి చదువుకోవడానికి స్టడింగ్ టేబుల్, వాళ్ళ బుక్స్ స్టోర్ చేసుకోవడానికి కబర్డ్స్, ఇంకా వాళ్ళ థింగ్స్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఇంకొక కబర్డ్ కూడా ఉంది. సో ఎస్, చిన్న రూమ్లో అని చెప్పకుండా ఇంత అంటే మనకి ఇంత అట్రాక్ట్ అవ్వేటట్టు కబోర్డ్స్తో సహా, లైట్స్తో సహా, అండ్ మనకి వెనకాల వాల్తో సహా ఎంత బ్యూటిఫుల్గా అట్రాక్ట్గా వీళ్ళు డిజైన్ చేశారు కదా. ఎస్, ఇక్కడ చూసినట్టయితే మనకి లైట్స్, మనకి ఎంట్రన్స్లో బటర్ఫ్లై లైట్స్, ఇక్కడ కొంచెం డిఫరెంట్ లైట్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. ఎస్, సో మరి ఆ మాస్టర్ బెడ్రూమ్కి అయితే సీనియర్ వేరేగా ఇచ్చారు, బాల్కనీ అయితే రాలేదు. బట్ ఇక్కడ పిల్లలకైతే చక్కటి బాల్కనీ అనమాట. సో పొద్దున లేసి ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికి చక్కటి బాల్కనీ కూడా మనకి అవైలబుల్ ఉంది ఫ్లాట్లో. సో ఒక ఫ్లాట్లో ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్స్, ఒక ఫ్లాట్ అనే కదా, మనం ఏ ఇంట్లో అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్స్ ఉండాలి. నిజంగా ఈ ఫ్లాట్లోకి నేను అడుగు పెట్టగా నాకు అట్లాంటి వైబ్స్ ఎదురైనాయి అనమాట. సో చూసారు కదా, నేనైతే ఇంకా అంటే నాకు తెలిసిన వరకు ఒక ఫ్లాట్కి వస్తే ఏవేవి ఎక్కడ స్టోర్ చేసుకుంటారో నేనైతే ఒక రేర్గా చెప్పేశాను. మనతో పాటు సేల్స్ మేనేజర్ వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, మరి డీటెయిల్స్ ఇంకా అనుకుందాం. సో వెళ్ళి మాట్లాడదామా? రెడీ. నమస్తే సార్. ఇందాక మేము మోడల్ హౌస్ చూసాం, చాలా చక్కగా ఉంది, బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఎస్, మరి దాని గురించి మాకు ఇంకా డీటెయిల్ గా, అంటే లైక్ నేను రా చూపించేశాను, లైక్ హాల్, బెడ్రూమ్, కిచెన్ ఎలా ఉంటుందో పై వరకు చూపించాను, నాకు తెలిసిన మట్టుకి చెప్పాను. సో దాని గురించి ఇంకా డీటెయిల్ గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటుందో మాకు చెప్పండి. ప్రాజెక్ట్ వచ్చేసి మనము టోటల్గా 7 acres కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. ఇది వీఆర్ కమింగ్ అప్ విత్ 6 towers, ABC, DE and F. ABC బ్లాక్స్ ఏమో మనకు ఈ నెక్స్ట్ 6 months లో మనకు రెడీ టు మూవ్ అవుతున్నాయి. అండ్ దెన్ E and F బ్లాక్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ కి పొజిషన్ వస్తుంది. సో టోటల్గా 780 ఫ్లాట్స్ మనము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇందులో వీ హ్యావ్ 2 BHK అండ్ 3 BHK 2 వేరియంట్స్ ఉన్నాయి, ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నది. టోటల్గా ప్రాజెక్ట్ హైలైట్స్లోకి వస్తే ఇందులో క్లబ్ హౌస్ వచ్చేసి మనము 39,000 SFTలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇందులో మనకు గెస్ట్ బెడ్రూమ్స్ ఉంటుంది, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, అండ్ దెన్ ప్రొవిజన్ ఫర్ గ్రాసరీస్, ప్రొవిజన్ ఫర్ మెడిసిన్స్, వాట్ ఎవర్, అంటే ఒక చిన్న ఫ్యామిలీస్కి ఏవైతే మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ మనం విత్ ఇన్ 1 compoundలోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలానే అవుట్స్కర్ట్స్లోకి వచ్చేస్తే మీకు ఏమవుతుందంటే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది, అండ్ ఎల్డర్స్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది, అండ్ దెన్ కార్నర్స్లో చూసుకుంటే మీకు యాంఫీ థియేటర్ ఒకటి వస్తుంది. అండ్ మీరు సైడ్ చూసినట్లయితే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో ఈశాన్యంలో మనము ఆల్రెడీ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం యాజ్ పర్ వాస్తు పరంగా. సో ఎవ్రీ ఫ్లాట్ ఈజ్ వాస్తు కంప్లైంట్ ఇందులో మనకు. సో వాట్ ఎవర్ మనం బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేయగలుగుతున్నామో అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి చందానగర్ అంటే ఆల్మోస్ట్ మనకి సిటీ దూరంగానే అంటారు, కొంతమంది భయపడతారు, ఇంత దూరంగానా, సిటీలో ఏమైనా అయితే ఎలా వెళ్తామని. సో మేము అక్కడే ఫ్లాట్ ఎందుకు కొనుక్కోవాలంటే మీరు ఏం చెప్తారు? మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది వాస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది, 360 degreesలో జరుగుతుంది. అలానే ఇంతకుముందు చాలా మంది ఏమనుకున్నారు అంటే పటాన్ చెరువునే అవుట్స్కట్స్ అనుకున్నారు, బట్ సంగారెడ్డి అండ్ హైదరాబాద్ అనేవి రెండు ఇప్పుడు కలిసిపోయి ఉన్నాయి. అండ్ దెన్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మీరు మియాపూర్ మెట్రో మనకు ఎక్స్టెన్షన్ అప్ టు పటాన్ చెరువు వెళ్తుంది. సో BHEL అనేది మనకు స్టేషన్ వస్తుంది, మెట్రో స్టేషన్. సో మెట్రో స్టేషన్ ఈస్ జస్ట్ 1.5 km రేడియస్ ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్. సో కనెక్టివిటీ వైజ్గా. అండ్ దెన్ ఫ్రంట్ సైడ్ వచ్చేస్తే మీకు 150 feet రోడ్ ఉన్నది మనకి, చందానగర్ టు అమీన్పూర్. సో వాస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఈవెన్ ట్రాఫిక్ అనేది లేకుండా 150 foot రోడ్డు మనకు స్ప్రెడ్ చేస్తున్నారు. సో మనకు ఫ్యూచర్లో
ట్రాఫిక్ కంజెషన్ అన్నది ఉండదు. అండ్ దెన్ ఓఆర్ కనెక్టివిటీ చూసుకుంటే జస్ట్ 4 kilometers ఫ్రమ్ ది ప్రాజెక్ట్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ గో అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ, సో డైరెక్ట్లీ మీరు 4 kilometers లో ఓఆర్ కనెక్టివిటీ ఎగ్జిట్ 4 వస్తుంది మీకు. సో దీస్ ఆర్ ద కనెక్టివిటీస్. సో దిస్ ఈస్ ద మోస్ట్ అప్కమింగ్ ఏరియా అండ్ హ్యాపెనింగ్ ఏరియా. అండ్ అమీన్పూర్ ఏరియాలో, చందానగర్ టు అమీన్పూర్ ఏరియాలో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ విచ్ యు ఆర్ కమింగ్ అప్ విత్ 780 flats. ఓకే ఓకే. సో నియర్ బై చూడడానికి లొకేషన్స్ అంతా ఎలా ఉంటుంది, ఎంత దూరంలో ఉంటాయి? మీకు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే మీకు జస్ట్ ప్రాజెక్ట్ ఆపోజిట్లోనే ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ దెన్ నియర్ బై హాస్పిటల్స్ ఉంటున్నాయి. అండ్ దెన్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ మనకి ఏదైతే కమర్షియల్గా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం విత్ ఇన్ కాంపౌండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఈస్ రిక్వైర్డ్ మోర్ దాన్ వాట్ వీఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ ఇన్ ద ప్రాజెక్ట్, దానికోసమే మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా మనకి సూపర్ మార్కెట్స్ అండ్ మెడికల్ షాప్స్ కూడా కింద ఎస్ మన క్లబ్ హౌస్ లోనే వచ్చేస్తాం. ఓకే ఓకే ఓకే. సో ఇది ఇందాక అన్నట్టుగా నాకు సరిగా అర్థం కాలేదు, ఎంత ఎస్ఎఫ్టీ ఎంత సైజెస్ అంటారు కదా, సో ఆ రకంగా ఎలా ఉంటుంది? మనకి ఇందులో 2 BHK అండ్ 3 BHK 2 వేరియంట్స్ ఉన్నాయండి. 2 BHK మనకు 1248 SFT తో స్టార్ట్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ 1260 SFT అండ్ 1300 SFT. వరాస్ 3 BHK వచ్చేస్తే మనకు 1600 తో స్టార్ట్ అవుతుంది, 1700 బిలో వరకు ఎండ్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 వేరియంట్స్, 2 BHK అండ్ 3 BHKs ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఎలా ఉంటుంది సార్? ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు చూసుకుంటే, సో వాట్ ఎవర్ మనము ఎప్పుడైతే హ్యాపెనింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు లివింగ్ పర్పస్కి బాగుంటుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కూడా బాగుంటుంది. లివింగ్ ఎలా అనుకుంటున్నారు అంటే అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మినిమమ్ అన్నీ మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఆ ఏరియా ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. సో ఇప్పుడు మీరు పర్చేస్ చేశారనుకోండి, కమింగ్ 2 to 3 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బోత్ ఫర్ లివింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెండింటికి సూటబుల్ ఏ ప్రాజెక్ట్ మాది. సో ఇందాక నేను చూస్తే ఒక్కటే మోడల్ హౌస్, అంటే మనకు ఇలాగా వీడియోస్ లేకపోతే చూపించడానికి కట్టించారేమో, ఇంకా వరకు కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. సో రా బిల్డింగ్ ఇస్తారా సార్, లేకపోతే ఇంటీరియర్ ఇందాక చాలా చక్కగా ఇంటీరియర్ మీరు అంతా డిజైన్ చేసి ఇంటీరియర్స్ ఎందుకు చేసామంటే, మోడల్ బిల్డింగ్ మనం ఎందుకు చేస్తామంటే కస్టమర్స్ కి స్పేస్ ఎలా వస్తుంది, సో స్పేస్ ఆక్యుపెన్సీ ఎలా ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్ కోసం మనం చేసి పెడతాం. బట్ మనము హ్యాండ్ ఓవర్ చేసేదేమో రా బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. బికాస్ ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో వీ రెస్పెక్ట్ దేర్ టేస్ట్. సో అకార్డింగ్ టు దేర్ టేస్ట్ వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకోవచ్చు. ఇది జస్ట్ ఓన్లీ టు ఫెసిలిటేట్ హౌ ద స్పేస్ ఈస్ మేనేజ్డ్ అన్నది చూపించడానికి మాత్రమే మనం మోడల్ ఫ్లాట్ చేసాము. ఓకే, అంటే రా బిల్డింగ్ ఇచ్చేస్తారు, దాని కస్టమర్ ఎలా నీడ్ ఉంటుందో అలా చేసేస్తారు. కస్టమైజేషన్ తో వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకోవచ్చు యాజ్ పర్ దేర్ టేస్ట్. అంటే కొందరికి ఒక కలర్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, డిజైన్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, లైటింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్ చేసుకోవడం కోసం చాయిస్ అనేది వాళ్ళకి ఇస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు మేము రా బిల్డింగ్ ఒక ప్రైస్ ఉంటుందా, లేదంటే ఇంటీరియర్ చేసిన బిల్డింగ్? నో యాజ్ ఆఫ్ నో మనం అయితే రా బిల్డింగ్ ఇస్తున్నాము. ఇంటీరియర్స్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, అది సపరేట్ ఉంటుంది, అది సపరేట్, ఇట్స్ టోటలీ డిఫరెంట్ అది మనకు. ఓకే, సో లైక్ కొంతమంది అంత అమౌంట్ పెట్టి ఒకసారి కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి బ్యాంక్స్ గురించి కానీ ఇలాంటి మనకి బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయండి. మనకి HDFC బ్యాంక్ అప్రూవల్ ఉంది, SBI బ్యాంక్ అప్రూవల్ ఉంది, అండ్ దెన్ నావీ లోన్స్ ఒకటి ప్రైవేట్ ఫైనాన్సింగ్ ఉంటుంది, బజాజ్ ఫైనాన్స్ నుండి కూడా మనకు అప్రూవల్స్ ఉన్నాయి, అండ్ దెన్ IDBI బ్యాంక్ నుండి కూడా అప్రూవల్స్ ఉన్నాయి. సో చాలా మంది ఇప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో దే విల్ గివ్ డౌన్ పేమెంట్ అండ్ దే విల్ గో ఫర్ లోన్. అలాంటి వాళ్ళ కోసం మనం 100% లోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 20% దే నీడ్ టు పే, 80% they can go for loan. If at all their eligibility is more, they can go up to 85%. Yes. సో సార్ అక్కడ ఏంటంటే ఇంకా మనకి అంటే లైక్ హాస్పిటల్స్ అంతా ఇందాక చెప్పినట్టు దగ్గర నియర్ బైగా మనకి అంతా నియర్ బై ఉంటుందా, లేకపోతే దూరంగా? అన్ని నియర్ బై ఉన్నాయి, సిటీ డెవలప్మెంట్ కి చాలా దగ్గర. మేము ఇందాక వస్తున్నప్పుడు దారిలోనే మేము చూస్తూనే ఉన్నాము, సో నియర్ బై ఆల్ మనకి దగ్గరలోనే ఉన్నాయి. ఎస్, మేము ఒక పర్సన్ వచ్చి ఇక్కడే ఎందుకు ఫ్లాట్ కొనాలంటే మీరు 1 word లో ఏం చెప్తారు? So that's a most qualitative project అండి మనది, బికాస్ వీఆర్ యూజింగ్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ వైజ్గా. మీరు చాలా మటుకు సిటీలో గమనిస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అంటే అవుట్ ఆఫ్ 100 projects 95% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ విత్ సిమెంట్ బ్రిక్స్. సో మనం రెడ్ బ్రిక్ అనేది కన్స్ట్రక్ట్ చేసినాం. వీఆర్ యూజింగ్ రివర్ శాండ్, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ రోబో శాండ్. సో క్వాలిటేటివ్గా చూసుకుంటే దట్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దట్ ఏరియా. సో చూసారు కదా, 2 BHK 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ మీకు కనుక్కోవాలన్నా లేకపోతే వెళ్ళి చూడాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, తెలుసుకోండి.